వార్తలు నేటి ఎస్ఎంఎస్ ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. కాంగ్రెస్ పార్టీలో మంత్రి పదవులు ఇచ్చేది పార్టీ అధిష్టానమేనని, మాపై ఏదైనా ఫిర్యాదులు ఉంటే హైకమాండ్ కు ప్రేమసాగర్ లో ఫిర్యాదు చేసుకోవచ్చు అని బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ అన్నారు. సోమవారం రాత్రి బెల్లంపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే వినోద్ మాట్లాడారు. నాటి ప్రధాని ఇందిరాగాంధీని కాపాడింది కాకా వెంకటస్వామినే అని అన్నారు. ప్రేమసాగర్ రావు 20 ఏండ్ల నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉంటే, మేము మా కుటుంబం 70 ఏండ్ల నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నామని, ఆయనకు పార్టీ విషయం ఏమీ తెలియదని, కాంగ్రెస్ పార్టీకి నేను మా తమ్ముడు మేము ఎప్పుడూ ఎలాంటి నష్టం చేయలేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి కాకా కుటుంబం పట్టేదారు అని స్వయాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డినే అన్నారని తెలిపారు. ఈ విషయాన్ని ప్రేమసాగర్ రావు గ్రహించాలని ఎమ్మెల్యే గడ్డం వినోద్ హితవు పలికారు. మంత్రి పదవులు ఇచ్చేది కాంగ్రెస్ పార్టీ అధిష్టానమేనని, పార్టీకు మా కుటుంబం చేసిన సేవలు, పార్టీలో మా కుటుంబానికి ఉన్న సీనియారిటీని పార్టీ అధిష్టానానికి చెప్పుకున్నామే తప్ప మేము ఎప్పుడు ప్రేమసాగర్ రావు కోసం మాట్లాడలేదు. మా తమ్ముడిపై, నాపై, వంశీకృష్ణపై ప్రేమసాగర్ రావు కామెంట్ చేయడం గర్వనీయమన్నారు. తెలంగాణ ఉద్యమం కోసం పనిచేశామే తప్ప కాంగ్రెస్ పార్టీకి చేసిన నష్టమేమీ లేదన్నారు. మా కుటుంబంపై మాట్లాడే నైతిక అర్హత ప్రేమసాగర్ రావుకు లేదన్నారు. అభివృద్ధిపైనే మా దృష్టి తప్ప ఇతరులను విమర్శించడం, ఇతరుల కోసం కామెంట్స్ చేయడం తమకు అవసరం లేదన్నారు. ఏదేం చేసినా పర్సనల్ గా ఇప్పటిదాకా మేము ప్రేమసాగర్ గురించి ఎప్పుడు మాట్లాడాలి. కానీ ఇవాళ ఆయన ప్రత్యేకంగా ఆయనకి ఎవరేం గైడ్ లైన్స్ ఇచ్చారో దేవుని ఎరక, కానీ ఆయన మాట్లాడిన పద్ధతి నాకు అర్థం కాదే. అసలు ఏంది మేము ఇంటర్ఫియర్ అయినా? he has to give an answer to that. ఎందుకంటున్నంటే మేము ఎప్పుడు అయిన దాంట్లో ఇంటర్ఫియర్ కాదు. పార్టీ హైకమాండ్ ఏమంటే ఇందరు వెళ్ళి సరే నీకు అవకాశం ఇచ్చింది, ముఖ్యమంత్రి గారు అన్నారు చలో ఒక ఆదిలాబాద్ జిల్లాలో ఫస్ట్ మీటింగ్ పెట్టుకుందాం, అది ఆదివాసుల ఏరియా ఉన్నది అక్కడికి వెళ్ళి చేద్దామని ఒక అవకాశం ఇచ్చిండు. నువ్వు చేసినావు, ఆ టైంలో మీటింగ్ పెట్టావు, ఖర్గే గారితో మీటింగ్ పెట్టుకున్నావు, సరే చేసి పాదయాత్ర పట్టి గారు చేసిరు, రైట్, కాంగ్రెస్ పార్టీ కోసమే చేసింది కదా. మేము కాంగ్రెస్ పార్టీలో ఎవరికేం లాస్ చేసినామండి? దట్ ఈస్ మై ఫస్ట్ క్వశ్చన్. మా కమింగ్ టు ద నెక్స్ట్ పార్ట్, మంత్రి పదవి ఇచ్చేది జుమ్మేదారి కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ది. ఆ హైకమాండ్లో వాళ్ళు ఏం డిసిషన్ తీసుకుంటారో వాళ్ళ దాంట్లో ఉన్నది. నేనైనా కానీ మా తమ్ముడైనా కానీ మాకు ఇచ్చిన ఉన్న ఆశీర్వాదం మా నాయనది. ఆయన ఇచ్చిన ఆశీర్వాదాన్ని నాకు ఒక అవకాశం ఇచ్చి 5 ఏళ్ళు నేను మంత్రిగా పదవి చేసినప్పుడు జనానికి తెలియాలి కదా. అది ముఖ్యమైనది, ఇంపార్టెంట్. ప్రేమసాగర్ గారు ఒకటి అర్థం చేసుకోవాలి, చాలా ఇంపార్టెంట్గా. 2006 to 2007 నాకు మంచిగా గుర్తున్నది, ఎమ్మెల్సీ టికెట్ ఇయ్యని కూడా అప్పుడు పెద్దలు కేవీపీ రామచంద్రరావు గారు మా ఇంటికి వచ్చి మా నాన్నగారితో అడిగి, వాళ్ళ నాయన వచ్చి పెద్దలు కొక్కిరాల ప్రేమసాగర్ వాళ్ళ నాన్న రఘుపతిరావు గారు ఇంటికి వచ్చి నాన్నగారికి అడిగితే మా నాన్నగారు అప్పుడు అప్రూవ్ చేసి కేవీపీతో మాట్లాడి రాజశేఖర రెడ్డి గారికి చెప్పి నేను మంత్రిగా ఉండి నేను సంతకం పెట్టి ఎమ్మెల్సీ టికెట్ ఇప్పించిన ఘనత నాది. అది ఆయన ప్రత్యేకంగా ఆయన అర్థం చేసుకునే బాధ్యత ఉన్నది. ఆయనకు తెలుసు. అది తెలిసిన తర్వాత ఇయ్యాల దాకా మాట్లాడారు. ఇప్పుడు ఏమంటాడు, నేను పార్టీకి కట్టిపట్టుకున్నా, 10 ఏళ్ల సంది ఉన్నాము, అది చేసినాం అంటే మేమేం చేసినామండి? మేము ఏం చేసినాం? తెలంగాణ కోసం చేసినాం. తెలంగాణ కోసం టీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకున్న ఘనత కూడా మా నాయన చేసింది. చేసిన తర్వాత తెలంగాణ పుట్టింది. తెలంగాణ బిల్ సంతకం పెట్టని కూడా నేను మా తమ్ముడు పోయి పార్లమెంట్లో కొట్లాడిన ఘనత మాది. పార్లమెంట్లో తీసుకొచ్చి దానికి సంతకం పెట్టించి తెలంగాణ ఇవాళ కేసీఆర్ కేటీఆర్కి ఇప్పించిన ఘనత మా కాంగ్రెస్ పార్టీది, సోనియా తల్లిది, ఇందిరామది. ఇది మా నాన్నగారు ప్రత్యేకంగా ఉండి ప్రణబ్ ముఖర్జీతో కూర్చొని మాట్లాడిన ఘనత కాంగ్రెస్ పార్టీ. ఇది ఉట్టి గాలి ముగలు మాటలు మాట్లాడి తెలివక మాటలు మాట్లాడుతుంది పద్ధతి కాదు. తెలంగాణ కాంగ్రెస్ గురించి ఆలోచన పెట్టుకునేది మా కుటుంబానికి ఉన్న విశ్వాసాన్ని ప్రజలందరూ గమనిస్తున్నారు. దీంట్లో ఏ సమస్య ఉన్నా కూడా పార్టీ హైకమాండ్కి చెప్పండి, యూఆర్ వెల్కమ్. ఏం కంప్లైంట్ ఇస్తూ ఇచ్చేయండి, మేము ఇయ్యలేము వీళ్ళ దాకా కంప్లైంట్ ఇయ్యం కూడా. ఎందుకు ఇయ్యమంటే మాకు ఆ పద్ధతి లేదు. రాజకీయం మీరు చేస్తున్నారు, మేము చేస్తున్నాం. మీదేందో మా చర్యలు మీరు చూసుకోండి, మాదేందో మా బెల్లంపల్లి చెన్నూరు మేము చూసుకుంటాం. మా నాయన ఇచ్చిన ఆశీర్వాదం ఉంది, ప్రజలకు సేవ చేసే కార్యక్రమాలు ఉన్నాయి, ఇలా అభివృద్ధి చేస్తున్నాం. ఎవరెవరికి ఏమేమి చేయాలో, ఏం రోడ్లు ఇవ్వాలో, ఏం డెవలప్మెంట్ చేయాలో అన్ని చేసి పెడుతున్నాం. పార్టీ హైకమాండ్ చేరుతున్నది, వాళ్ళు ఏం డిసిషన్ తీసుకుంటారో తీసుకోండి. మా దాంట్లో ఇప్పుడు నేనైనా కానీ మా తమ్ముడైనా కానీ ఏం చెప్పినా మాది ఏమున్నది రిక్వెస్ట్, వెంకటస్వామి కొడుకులం, నేను సీనియర్ని, ఇప్పుడున్న క్యాబినెట్ కూడా నాకన్నా అందరూ జూనియర్లే. నా సీనియారిటీ గురించి నేను అడుగుతున్నా. మా తమ్ముడు ఏం చేసుడు, ఆయన సునీల్ కొనుగోలు రేవంత్ రెడ్డి గారితో మాట్లాడుతున్నాం. హైకమాండ్ ఏం డిసైడ్ చేసుకున్నాం, ఇంటర్వ్యూ చేసి ఆయన ఇబ్బంది పెట్టామండి. ఇయ్యాలంటే నాకు అర్థం కాదు. ఇది చాలా ఇంపార్టెంట్. నేను ప్రెస్ సోదరులకు నేను ఒకటే మనవి చేస్తున్నాను, ఏది ఏమన్నా ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ మాట్లాడినా ఈ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ దయచేసి ప్రజలలో పంపండి. అది యూట్యూబ్లో పంపుతారా, ఎన్టీవీలో పంపుతారా, TV9లో పంపుతారా, V6లో పంపుతారా, ఇట్ ఈస్ యువర్ చాయిస్. కానీ నా సబ్మిషన్ ఏంటంటే మాట్లాడిందంత ఫ్యాక్ట్స్,
నీకేమైనా మనసులో కంట్రోల్ ఏముందో కంప్లైంట్ వెల్కమ్. మనస్ఫూర్తిగా పోయి నువ్వు ఖర్గే అంకుల్కి చెప్పుకో, సోనియా గాంధీకి చెప్పుకో, రాహుల్ గాంధీకి చెప్పుకో, ఎవరికన్నా చెప్పుకో. దట్ ఈస్ యువర్ చాయిస్. మేమెందుకు దాంట్లో గైడ్ లైన్స్ ఇస్తాం? దాంట్లో నీ గురించి మేము ఎప్పుడు కంప్లైంట్ చేయలేదు, నువ్వు మంచోడవా చెడ్డోడవా అని. నేను ఇంతే అంటున్నా. నా గురించి మీరు ఎందుకు అంటారు? వీడికి వచ్చి మేము వేరే పార్టీలకు వెళ్ళి చేస్తున్నాం, తెలంగాణ కోసం చేసినామండి. ఏది వల్ల ఇబ్బంది పెట్టడానికైతే కాలే కదా. అభివృద్ధి డెవలప్మెంట్ కోసం కాంగ్రెస్ పార్టీ కాపాడుకోనికి చేసినాం. కాంగ్రెస్ పార్టీలో ఏ సమస్య ఉన్నాం, కాంగ్రెస్ పార్టీలో ఉన్న కష్ట సుఖాల గురించి నాకేం తెలుసు. మా కుటుంబానికి తెలిసినంత ఈ మొత్తం భారతదేశంలో ఎవరికి తెలియదు. గ్యారెంటీ బల్లబుద్ధి చెప్తున్నా. మేము కాంగ్రెస్ పార్టీ కట్టుబడి మేమున్న 70 ఏళ్ల సావాసము, మా నాయన ఇచ్చిన కాంట్రిబ్యూషన్కి ఇవాళ మేము కాపాడుకుంటాం కూడా పోతున్నాం. నేను ఈ మాట ఎందుకు ఇంత ధైర్యంగా చెప్తున్నంటే జనాలకు తెలవాలి, జనాలకు ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ తెలవాలి. అందుకోసం నేను ఇవన్నీ అందరికీ జనాలకు చెప్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. పెద్దపల్లి మాజీ పార్లమెంట్ సభ్యులు మాజీ ప్రభుత్వ విప్ బాల్క సుమన్ బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ ఆదేశాల మేరకు ఈ నెల 27న జరిగే చలో వరంగల్ సభను విజయవంతం చేయాలని మంచిర్యాల జిల్లా మదనపల్లి పట్టణంలో పోస్టర్ నాటించే కార్యక్రమం ప్రారంభించారు. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి 24 సంవత్సరాలు పూర్తి చేసుకుని 25వ సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా 14 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడి తెలంగాణ సాధించి 9.5 సంవత్సరాల అద్భుత పాలన, ప్రజా సంక్షేమ పథకాలు ప్రజల గుండెలో చిరస్థాయిగా నిలిచిపోయేలా చేసిన ఎన్నో విషయాల గురించి, భవిష్యత్ కార్యాచరణ గురించి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరిగే భారీ బహిరంగ సభకు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి రావాలని ఈ సందర్భంగా మంగళవారం మన్నమరిలోని పాలచెట్టు, దొరల బంగ్లా ఏరియాలో 7వ వార్డు, 8వ వార్డు బీఆర్ఎస్ వార్డుల్లో కార్యకర్తలని సమాయత్తం చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా వార్డుల ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కేసీఆర్ గారి నాయకత్వం విజయవంతం చేద్దాం చలో వరంగల్ సభను, విజయవంతం చేద్దాం చలో వరంగల్ సభను, విజయవంతం చేద్దాం చలో వరంగల్ సభను, విజయవంతం చేద్దాం వరంగల్ సభను. నాయకత్వం జై తెలంగాణ. జై తెలంగాణ, జై కేసీఆర్, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. విజయవంతం చేద్దాం వరంగల్ సభను, విజయవంతం చేద్దాం వరంగల్ సభను, విజయవంతం చేద్దాం వరంగల్ సభను, విజయవంతం చేద్దాం వరంగల్ సభను, విజయవంతం చేద్దాం వరంగల్ సభను. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. విజయవంతం చేద్దాం, విజయవంతం చేద్దాం చలో వరంగల్, విజయవంతం చేద్దాం, విజయవంతం చేద్దాం చలో వరంగల్, విజయవంతం చేద్దాం. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం. విజయవంతం చేద్దాం, విజయవంతం చేద్దాం నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ. చలో వరంగల్, చలో వరంగల్, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ. చెన్నూరు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు, మాజీ పార్లమెంట్ సభ్యులు, మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు బాల్క సుమన్ గారి ఆదేశాల మేరకు, అదేవిధంగా భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షులు గౌరవనీయులు
కేటీఆర్ గారి ఆదేశాల మేరకు ఏదైతే చలో వరంగల్ సభ ఏదైతే ఉన్నదో ఈ నెల 27వ తారీఖు నాడు జరగబోయేటువంటి భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్క కార్యకర్తకు ఇవాళ అండగా ఉంటూ పార్టీ తీసుకునేటువంటి ఏ నిర్ణయాలు అయితే ఏదైతే ఉన్నాయో ఆ యొక్క నిర్ణయాలన్నింటినీ కూడా ఇవాళ రేపు జరిగేటువంటి సభలో కేసీఆర్ గారు మాట్లాడబోతుంది కాబట్టి ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఈ యొక్క చెన్నూరు నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున తరలిరావాలనే ఉద్దేశంతో ఈ యొక్క పోస్టర్లను ముఖ్యమైనటువంటి కూడలలో అంటించడం జరుగుతుంది. ఇవాళ ఎంతో మహోత్తరంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఇవాళ అభివృద్ధి చేసినటువంటి ఘనత పెద్దలు కేసీఆర్ గారిది. ఇవాళ ఏదైతే 14 సంవత్సరాలు వనవాసం చేసి ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి 9.5 సంవత్సరాలు ఎంతో అద్భుతంగా పరిపాలించినటువంటి కేసీఆర్ గారి పాలనను ఇవాళ ప్రజలందరూ కూడా కోరుకోవడం జరుగుతుంది. ఖచ్చితంగా కూడా రాబోయేటువంటి రోజుల్లో ఖచ్చితంగా కూడా బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి రాబోతుంది. ఇవాళ వారు చేసినటువంటి అభివృద్ధి వారు ఇచ్చినటువంటి ఏవైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో ఆ యొక్క పథకాలే ఇవాళ ప్రజల్లో ప్రతి ఒక్కరికి కూడా అందడం జరిగింది. ఇవాళ దొంగ మాటలు చెప్పి మోసపూరితమైన మాటలు చెప్పి ఇవాళ అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉన్నదో ఒక్క హామీని కూడా నెరవేర్చకపోగా ఇవాళ ప్రజలను మోసం చేస్తూ ఇలా ఎంతో మంది లబ్ధిదారులకు ఇవాళ కనీసం పెన్షన్లు ఇవ్వలేనటువంటి పరిస్థితి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిలో ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఉన్నది. ఇవాళ రాష్ట్రాన్ని తీసుకొచ్చినటువంటి ఘనత ఇవాళ కేసీఆర్ గారిది. ఇవాళ ఈ రాష్ట్రాన్ని సుపరిపాలన అందించినటువంటి ఘనత కేసీఆర్ గారిది. అట్లాంటి కేసీఆర్ గారి వల్ల పెద్ద ఎత్తున కూడా ఏదైతే ఆవిర్భావ సభ ఏర్పాటు చేయడం జరిగిందో ఆ యొక్క సభకు ప్రతి ఒక్కరు కూడా అందరూ రావాలని చెప్పి కూడా కార్యకర్తలు అందరూ కూడా రావాలనేటువంటి ఉద్దేశంతో చెన్నూరు నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున కూడా దాదాపు 3000 మంది కార్యకర్తలతో కూడా 27వ తారీఖు నాడు సభకు తరలి వెళ్లడం జరుగుతుంది. ఇవాళ ఈ సభను ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఖచ్చితంగా వెళ్లి కేసీఆర్ గారి ప్రసంగాన్ని వినాలన్నటువంటి ఉద్దేశంతో ఒక అద్భుతమైనటువంటి ప్రసంగాన్ని ఇవ్వబోతున్నటువంటి కేసీఆర్ గారి ప్రసంగాన్ని వినాలన్నటువంటి ఉద్దేశంతో ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఇవాళ బయటికి వెళ్ళి ఇవాళ ఖచ్చితంగా కూడా ఆ యొక్క సభను విజయవంతం చేయాలన్నటువంటి ఉద్దేశంతో ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఈ యొక్క సభకు రావడం జరుగుతుంది. రావాలని కూడా ప్రతి ఒక్క కార్యకర్తలను కోరడం కూడా జరుగుతుంది. ఏదైతే ఈ నియోజకవర్గాన్ని కూడా ఎంతో గొప్పగా అభివృద్ధి చేసినటువంటి సుమనన్న ఇవాళ ఈ ప్రాంతంలో ఇవాళ ఇంత పెద్దగా అభివృద్ధి చేయడం అనేది కూడా ప్రజలు ఎవరు కూడా మర్చిపోలేనటువంటి సంఘటనలు ఇవాళ ఎన్నో ఉన్నాయి. అట్లాంటిది ఇవాళ ఈ నియోజకవర్గం కూడా అభివృద్ధిలో కుంటుపడడం అనేది చాలా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిలో ఇవాళ నియోజకవర్గం ఉన్నది. కాబట్టి ఇలా ప్రజలందరూ కూడా ప్రతి ఒక్కటి గమనించడం జరుగుతుంది. రాబోయేటువంటి రోజుల్లో ఖచ్చితంగా కూడా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది. దానికి తగినటువంటి సూచనలు చేయడానికే ఈ యొక్క సభ ఖచ్చితంగా కూడా పెద్ద ఎత్తున సక్సెస్ కాబోతుంది. దాదాపుగా లక్షల మందితోటి ఇవాళ ఆ సభకు తరలి వెళ్ళేటువంటి ప్రజలు సన్నద్ధం అవుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఒక సక్సెస్ఫుల్ సభగా జరగబోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కార్యకర్తలు అందరూ కూడా ఈ యొక్క సభకు హాజరు కావాలని చెప్పి కూడా కోరడం జరుగుతుంది. ఊరు మందమల్లి చెరువుపై ప్రెస్ మీట్ నిర్వహించిన యువజన కాంగ్రెస్ చెన్నూరు అధ్యక్షుడు ఎండి నయీం మంగళవారం ఊరు మందమల్లి చెరువు బఫర్ జోన్ లో నిర్మించిన అక్రమ కట్టడాల గురించి మాట్లాడుతూ తీవ్రంగా నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చెరువులో గత కొన్ని సంవత్సరాల నుంచి అక్రమ కట్టడాలు, చెరువు బఫర్ జోన్ పరిధిలో వచ్చిన చెరువు కట్ట ధ్వంసం చేసిన, చెరువు కట్టపై చుట్టూ సరిహద్దులు పెట్టకపోవడం, రాత్రులు జేసీబీతో క్రమంగా మట్టిపోసి చదును చేసినా కూడా అధికారులు పట్టించుకోవడం లేదని, దీనిపై పలు అనుమానాలకు తావు ఇస్తుందని అన్నారు. దీనిపై జిల్లా కలెక్టర్ కి, స్థానిక ఎంఆర్ఓకి, మున్సిపాలిటీ కమిషనర్ కి, ఇరిగేషన్ శాఖల దృష్టికి తీసుకువెళ్లినా ఎవరూ కూడా ఎందుకు స్పందించడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై గతంలో కలెక్టర్ కి, ఎంఆర్ఓకి, మున్సిపల్ కమిషనర్ కి, ఇరిగేషన్ అధికారులకు ఆధారాలతో సహా ఫిర్యాదులు చేసినా ఎందుకు పట్టించుకోవడం లేదని అన్నారు. తమ దగ్గర ఆధారాలు ఉన్నాయని గతంలో ఇరిగేషన్ శాఖ మందమర్రి మున్సిపల్ కమిషనర్ కి ఒక ఉత్తరం రాయడం జరిగిందని అన్నారు. చెరువు కట్టలో అక్రమ కట్టడాలు బఫర్ జోన్ పరిధిలో వస్తాయని, తక్షణమే కట్టడాలు ఆపాలని, కట్టడాలు కూల్చేయాలని 3 పేజీల ఉత్తరాలు మందమర్రి మున్సిపల్ కమిషనర్ కి ఆ శాఖ రాయడం జరిగిందన్నారు. అయినా మున్సిపల్ శాఖ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ స్థానిక అధికారులకు ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదని, దీనిపై జిల్లా కలెక్టర్ కనీసం సందర్శించలేదని,
దీనిపై రాష్ట్ర స్థాయి అధికారులతో విచారణ చేయాలని, చెరువు హద్దులు గుర్తించాలని, అక్రమ కట్టడాలపై కేసులు నమోదు చేయాలని, లేని పక్షంలో పోరాటం ఉధృతం చేస్తామని సిఎస్ శాంతికుమార్ ని కలిసి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. దీనిపై మందమరి ప్రజలు, ప్రజా సంఘాల నాయకులు ఆలోచన చేయాలని, కలిసికట్టుగా ఊరు మందమరి చెరువును కాపాడుకుందామని కోరారు. ఈ కార్యక్రమంలో మందమరి యువజన కాంగ్రెస్ నాయకులు, మాజీ చెన్నూరు నియోజకవర్గ జనరల్ సెక్రటరీ వడ్లూరి సునీల్, భీమేని భాస్కర్, సాయి కళ్యాణ్, సుధాకర్, రాజు తదితరులు పాల్గొన్నారు. అందరికి నమస్కారం. నా పేరు నయం, చెన్నూరు యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిని. మీ అందరికీ తెలుసు, మందమరి పట్టణ ప్రజలకు మరియు మందమరి మండల నాయకులకు అందరికీ తెలిసి, నేను గత కొన్ని నెలల నుంచి మన ఊరు మందమరి చెరువు అక్రమ కట్టడాల గురించి పోరాడుతున్న సంగతి మీ అందరికీ తెలిసిందే. ఈ ప్రెస్ మీట్ ఉద్దేశం ఏంటంటే, మందమరి చెరువు కట్ట మీద గతంలో కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది, ఎంఆర్ఓ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది, ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి ఫిర్యాదు చేయడం జరిగింది, మున్సిపల్ కమిషనర్కి ఫిర్యాదు చేయడం, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ వెళ్ళి మేము ఆర్టీఓ ద్వారా సమాచారం చేయడం జరిగింది. మరి కలెక్టర్ గారు ఇంతవరకు స్పందించలేదు. ఇంత రాద్ధాంతం జరిగిన కలెక్టర్ గారు కనీసం చెరువు ఎలా ఉంది అనేది ఇన్స్పెక్షన్ కూడా రాలేదు. మరి ఎందుకు? ఈ వెనకాల ఎవరున్నారు? దీనిపై సమగ్ర విచారంగా చేయాల్సింది కలెక్టర్ బాధ్యత కాదా? ఈరోజు కలెక్టర్ గారికి ఫిర్యాదు చేసిన దాదాపుగా పోయిన సంవత్సరం ఫిర్యాదు చేయడం జరిగింది, సమాచారంతో విత్ ఎవిడెన్స్తో చేయడం జరిగింది. మరియు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తక్షణమే ఈ బిల్డింగ్ కూలగొట్టాలని మున్సిపల్ ఆఫీసర్కి ఒక లెటర్ రాయడం జరిగింది. అలా స్పష్టంగా ఇది బఫర్ జోన్లో ఉన్నది, దీన్ని తక్షణమే కూలగొట్టాలి, ఈ చెరువు ప్రమాదకరంలో ఉన్నది అని ఇవాళ ఇచ్చిన ఎవిడెన్స్. మేము ప్రతి ఒక్క ఇరిగేషన్ మందమరి మండలంలో ఉన్న ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కి లిఖితపూర్వకంగా రాసిన ఎవిడెన్స్, మరియు ఎంఆర్ఓ గారికి, కలెక్టర్ గారికి స్పష్టంగా రాసినాం. మరి దీని వెనకాల ఎవరున్నారు? అధికారులు ఉన్నారా? మరి నాయకులు ఉన్నారా? మరి ఎందుకు కూలగొట్టడం లేదు? ఇంత పెద్ద అక్రమ కట్టడాలు కనబడుతున్నా ఎందుకు స్పందించడం లేదు? మేము ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి పోరాడుతున్నాం, ప్రతిపక్షం ఇప్పుడు అధికారం ఉన్నాం, మళ్ళీ పోరాడతాం. మీరు ఎందుకు ఈ సంఘటనపై పురాణం ఎందుకు చేస్తలేరు? దీనిపైన స్థానిక ఎమ్మెల్యే గారు గతంలో కూడా చెప్పారు, ఎవరు అక్రమాలు కట్టినా కూల్ చేయాలని అధికారులకు స్పష్టంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మరి ఎందుకు దీనిపై చర్యలు తీసుకోవడం లేదు? ఎమ్మెల్యే గారు మరి కలెక్టర్ గారు దీనిపై సమగ్ర విచారణ చేయాలి. కలెక్టర్ గారి మీద మాకు కొద్దిగా మాకు ఇబ్బందికరంగా ఉంది. కలెక్టర్ గారు, మీరు ఒక జిల్లా అధికారి, మీరు ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా మీరు, మేము కాదు ప్రతిపక్ష నాయకులు, కొందరు ప్రజా సంఘాలు కూడా దీనిపై ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది, మీరు కూడా స్పందించలేరు. దీనిపై మన సెక్రటరీ సిఎస్ గారిని కలవడం జరుగుతుంది యాక్చువల్లో. కలెక్టర్ గారిపై స్థానిక ఎవరో పనిచేయడం లేదో వాళ్ళపై కంప్లైంట్ చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. దీనిపై మీరు తక్షణమే ఈ అక్రమ కట్టడాలను కూల్ చేయకుంటే భవిష్యత్తులో మీ స్థానాలు కోల్పోవాల్సి వస్తుంది. అధికారం శాశ్వతం కాదు, చట్టాలు శాశ్వతం. చట్టాలను గౌరవించండి, చట్టాల అనుగుణంగా మీరు వెళ్ళండి. కానీ ఈ చట్టాన్ని పక్కన పెట్టి అధికారం వైపు కొమ్ము కాస్తే మాత్రం మీ ఉద్యోగాలు ఉడతాయి. అది ఎవరైనా ఎంతటిపై అధికారి అయినా ఊరుకునేది లేదు. మేము కలెక్టర్ గారు ఇప్పటికైనా మేము ధర్నాలకు, రాష్ట్రోకాలకు దిగకముందే ఈ సంబంధించిన అక్రమ కట్టడాలు బఫర్ జోన్ పరిధిలో వచ్చిన హద్దును గుర్తించి గత సంవత్సరం సర్వే చేస్తే ఇంతవరకు హద్దులు పెట్టలేదు. ఎందుకు హద్దులు పెట్టలేదు? ఒక చిన్న చెరువును మీరు కాపాడలేకపోతే ప్రభుత్వ భూమిని ఎలా కాపాడతారు మీరు? ఈరోజు చిన్న చెరువును మీరు హద్దులు గుర్తించకుంటే పెద్ద పెద్ద ప్రభుత్వ భూములు ఉన్నాయి, దాన్ని ఎలా హద్దులు గుర్తిస్తారు? గిన్ని నెలలు గడుపుతారా ఒక చిన్న భూమి కొలవడానికి? ఇలాంటి మందమరిలో 170 యాక్ట్ ఉంది, దాని అనుగుణంగా మీరు పని చేయాలి. అలాంటప్పుడు పని చేయకుంటే మీ ఒత్తిళ్ళు ఉంటే మీరు వేరే స్థానాలకు వెళ్ళండి. అలాంటి పనిచేసే నాయకులే మాకు, అధికారులే మాకు మందమరిలో కావాలి. పనిచేసే నాయకులు ఉంటేనే, అధికారులు ఉంటేనే ప్రజలు బాగుపడతారు, ప్రభుత్వ ఖజానా బాగుపడుతుంది. అలాంటప్పుడు మీరు పనిచేయండి. మాకు ఒత్తిళ్ళు ఉంటే నిష్పక్షంగా మీరు కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయండి, లేదా సీఎం గారికి ఫిర్యాదు చేయండి. కానీ తప్ప అధికారులుగా మాత్రం, నాయకులుగా మాత్రం కొమ్ము కాయొద్దు. మీరు కొమ్ము కాసిన వల్ల మందమరి వల్ల సర్వనాశనం అవుతుంది. మీరు ప్రతి ఒక్క భూమి ఈరోజు అన్యాయకాంతం అవుతుంది. మీరు అధికారులు చర్య తీసుకుంటే మాత్రం భవిష్యత్తులో మేము అమరణ దీక్ష కూర్చుంటాం. యువజన కాంగ్రెస్ నేను ఎన్నో పోరాటాలు చేస్తున్నా. ఈ చెరువు మీద
ఎవ్వరు స్పందించడం లేదు. మీరు స్పందించకుండా నేను అతి త్వరలో హైదరాబాద్ సిఎస్ కూడా ధర్నా కూర్చున్నా సిద్ధం. చెరువును మాత్రం కాపాడుకునే బాధ్యత మా ఊరు మన్నవారి ప్రజలది. ఊరు మన్న తరపున నేను పోరాడతా. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని మండల కేంద్రంలోని ఉప్పు చౌరస్తా వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి సోమవారం పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశకృష్ణ, చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాలను ప్రతి ఒక్కరూ నెరవేర్చేందుకు కృషి చేయాలని కోరారు. రాజ్యాంగంలో ఆయన పాత్ర చాలా కీలకమైందన్నారు. రాజ్యాంగ పితామహుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మండలంలోని నాయకులు, అంబేద్కర్ యువజన సంఘం పట్టణ అధ్యక్షులు రాజు, జనరల్ సెక్రటరీ ఎల్లంపల్లి రమేష్, మాల మహానాడు మండల ప్రెసిడెంట్ దుంపల భాస్కర్, మాజీ మండల అధ్యక్షులు మాలెం చిన్నయ్య, అంబేద్కర్ యువజన సంఘం మండల ఉపాధ్యక్షులు బైరం లింగన్న, సీనియర్ నాయకులు మెనుముల శాంతికుమార్, పెండం రాజు, మెనుముల వేణు, అలుగునూరి నరేష్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. ప్రపంచంలోనే ఒక పెద్ద మేధావి వారు కొలంబియా యూనివర్సిటీలో చదువుకొని, లండన్ స్కూల్ ఆఫ్ బిజినెస్లో చదువుకొని ఒక సుమారు 23 డిగ్రీలు సాధించుకున్నారు. వారు బీదతనంతో ఉన్నప్పటికీ నేను కష్టపడి చదువుకోవాలి, క్లాస్లో ఫస్ట్ రావాలని చెప్పి ఎప్పుడు కూడా వారు ముంబైలో ఎల్ఫిన్స్టైన్ హోటల్లో కూడా కాలేజ్లో కూడా మొదటి స్థానంలో రావడం జరిగింది. అంటే వారు అన్ని రంగాలలో చదువులు చదివి వారు కష్టపడి లా మినిస్టర్ ఆఫ్ ఇండియా అయ్యారు. వారు పార్లమెంట్లో ఎలక్షన్లో ఓడిపోయినప్పటికీ కూడా ప్రభుత్వము వారి ఏదైతే విద్య నేర్చుకున్నారో వారి కేపబిలిటీ చూసి వీరే ఒకరు మన రాజ్యాంగంని రాయొచ్చు అని చెప్పి వారిని చైర్మన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ కమిటీ చేయడం జరిగింది. 75 సంవత్సరాల తర్వాత కూడా ఆ కాన్స్టిట్యూషన్ని చిన్న చిన్న మార్పులు, ఈ జనరేషన్ చేంజ్ల వలన చిన్న మార్పులే చేశారు, కానీ ఆ మెయిన్ స్ట్రక్చర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ని మార్పు చేయలేదు. అందు గురించి ప్రపంచంలోనే టాప్ 5 కాన్స్టిట్యూషన్ అంటే మన భారత రాజ్యాంగం ఉన్నదని చెప్పి ప్రపంచంలో అందరూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ని గుర్తు చేసుకుంటారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రిజర్వేషన్స్, దళితులకు, ఎకనామికలీ బ్యాక్వర్డ్ వాళ్లకు, దాంతోపాటు కార్మికులకు చట్టం ద్వారా వారికి హక్కులు కల్పించారు. మహిళలకు కూడా ఆ రోజులలో 75 సంవత్సరాల క్రితము 50% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి పార్లమెంట్లో బిల్లు పాస్ కానియప్పుడు ఆయన రాజీనామా చేశారు. అంటే వారికి ఒక విలువ ఉండేది, మహిళలను గౌరవించాలి, వారికి కూడా వారికి ఒక సత్తా కల్పించాలని చెప్పి వారు చాలాసార్లు
కొట్లాడడం జరిగింది. ఈ రోజున వారిని గుర్తించుకొని మనము రాజకీయాలలో కూడా విలువలు పట్టింపులు వారు ఏదైతే ఆలోచించుకొని ఇది కరెక్టే, ఇది మనము దీన్ని పట్టుతోని పనిచేయాలని చెప్పి ఏదైతే ఆలోచన ఉందో రాజకీయాలలో అందరూ కూడా అదే పాటించాలని చెప్పి